మా గ్రామం శివారుణ పుల్సింగ్ తండ నల్లరాల తండ 2 తండాలు ఉన్నాయి. 2 తండాల మధ్యలో నా పొలం ఉంది. 4 ఎకరాలు ఉంది సార్ నాకున్నది. ఆ 4 ఎకరాలకి వెళ్ళి మొత్తం రోడే పోతుంది, RRR రోడ్ పోతుంది. ఫస్ట్ అలాట్మెంట్కి ఏమైంది సార్, అది మార్చడానికి కారణం ఏంది? అది ఫస్ట్ బినామీలకు వీళ్ళు సేఫ్టీ చూస్తారు అంతే. మాకు కాదు, పేద రైతుల పుట్టగొట్టి వాళ్ళు పోతురు. RRR రోడ్ అవసరం లేదు ఆడికి. మాకేం అవసరం సార్ పేద రైతులకు? RRR మాకు అవసరం లేదు, ఉన్న రోడ్ చాలు. ఆల్రెడీ డిస్టర్బ్ అవుతుంది సార్. మేము సంవత్సరానికి ఒక పంట, మాకు బోరు లేవు, నీళ్ళు లేవు. ఉన్నది ఒక్క బోరు. ఆ ఒక్క బోరు 4 ఎకరాలు ఎట్లా వంతా సార్? వానకాలం ఒక్క వానకాలం పంట. ఆ పంటలో మాకు ఎన్ని మీద పడితే ఎన్ని లాభం వస్తుంది సార్? RRR అలాట్మెంట్ నాకు 4 ఎకరాలు ఇంత పొలం అయినా నేను ఉండాలి. ఏం వేయాలి? మా అక్క BSc నర్సింగ్, సంవత్సరానికి 1,50,000 కట్టాలి. 4 సంవత్సరాలు 4 లక్షలే కట్టాలి. ఏడికెళ్ళి తేవాలి? సంవత్సరాన్ని నన్ను ఒక పంట తీస్తా. ఒక్క పంటలో ఎన్ని మిగిలితే ఎన్ని పోతాయి కూడా నాకు తెలియదు. నేను డిగ్రీ చదువుతున్న 2nd ఇయర్. డిగ్రీ కాలేజ్ ఆపేసి నేను ఫార్మర్గా దిగిన. ఇప్పుడు మా డాడీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇంట్లో ఉంటారు. కావున నేను డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నా. ఒక 8 ఆవులు ఉన్నాయి నాకు. ఆ 4 ఎకరాలు నమ్ముకొని 8 ఆవులు తెచ్చుకొని నేను డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు అదే డైరీ ఫామ్ నుంచి RRR పోతే నేను ఎట్లా బతకాలి? ఆ డైరీ ఫామ్ ఎక్కడ పోవాలి? ఆవులు ఎక్కడ పోవాలి? నేను ఎటు పోవాలి? ఎట్లా బతకాలి? అవసరమా సార్? ఇప్పుడు మాకు RRR రోడ్ నుంచి మాకు సంబంధం లేదు, ఎటువంటి అవసరం లేదు మాకు. RRR నుంచి మాకు అనవసరం. అది ఫస్ట్ అలాట్మెంట్ ఎట్లా ఇచ్చారో అట్లా తీసుకురండి. సెకండ్ అలాట్మెంట్ మాకు అవసరం లేదు. ఎందుకు మార్చాల్సిన అవసరం ఏముంది సార్? మార్పు అంటే కాంగ్రెస్ మార్పు ఇదేనా? నిరుపేదల రైతులను కొట్టుడా? ఇది అవసరమా సార్? ఇది మాకు అవసరం లేదు కదా. RRR వద్దు. చేసేనేమో పాత అలాట్మెంట్ ఇచ్చినట్టు చేయండి, లేకపోతే RRR మాకు అవసరం లేదు సార్. ఎందుకు మాకు? మా పుట్టాలు మాత్రం కొట్టకండి సార్. రేవంత్ రెడ్డి సార్ మీకు దండం పెడుతున్నా, మాకైతే వద్దు. ఆ రోడ్ వద్దు, మీరు వద్దు. నాకు అవసరం కూడా లేదు మాకు.